హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఐక్యూబ్ నుంచి కొత్తగా ఒక మోడల్ అయితే లాంచ్ అయిందనమాట. ఐక్యూబ్ ఎస్టీ అని 5.1 కిలోవాట్ బ్యాటరీతో అయితే ఇది వస్తుందన్నమాట. ఇప్పుడుండే ఎలక్ట్రిక్ రంగంలో ఉండే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కు ఇది ఒక పెద్ద పోటీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 5.1 కిలోవాట్ బ్యాటరీస్ అయితే ప్రస్తుతానికి దేంట్లోనూ లేవన్నమాట. దీంట్లో మాత్రమే ఉంది. ఇప్పటి వరకు హైయెస్ట్ అంటే మనకు ఓలాలో వచ్చే 4 కిలోవాటే. కాబట్టి ఇది 5.1 కిలోవాట్. ఇది ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అందులో మనకు ఐక్యూబ్ అనేది ఒక 2 మోడల్స్ తోనే స్టార్ట్ అయిందనమాట. ఐక్యూబ్ బేస్ మోడల్, అలాగే మనకి ఐక్యూబ్ లో ఎస్ అనే మోడల్ అయితే వచ్చిందనమాట. ఇవి రెండే. దాని తర్వాత వీళ్ళు 2 years వరకు ఇంతవరకు ఏ మోడల్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఐక్యూబ్ ఎస్టీ అనే మోడల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి కెపాసిటీ ఎలా ఉంది, ఎంత బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, అలాగే దీని రేంజ్ ఎంత, అలాగే ఏ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి, అవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా దీంట్లో ఉండే మోడల్స్ గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్లో 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. 2.2 కిలోవాట్ మోడల్ ఒకటి, అలాగే 3.4 కిలోవాట్ మోడల్ ఒకటి, 2 తీసుకొచ్చారనమాట. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వచ్చి 3.4 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో 2 మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. 5.1 కిలోవాట్, అలాగే 3.4 కిలోవాట్ బ్యాటరీతో ఇవి వస్తున్నాయన్నమాట. ఇంకా మనం ప్రైజింగ్ చూసుకుంటే మనకు 94,999 రూపీస్ నుంచి మనకు 2 lakhs వరకు అయితే దీని ప్రైజింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మనకు ఫస్ట్ మోడల్ మనకు టీవీఎస్ ఐక్యూబ్ లో ఎండ్ మోడల్ చూస్తాం. 2.2 కిలోవాట్ బ్యాటరీతో అయితే ఇది వస్తుంది అనమాట. దీని రేంజ్ చూసుకుంటే మనకు 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. బిఎల్టీసీ హబ్ మోటార్తో అయితే వస్తుంది అనమాట. దీని పీక్ పవర్ చూసుకుంటే మనకు 4.4 కిలోవాట్ అవర్ మనకు పీక్ పవర్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ ఇలాంటి ఆప్షన్స్ ఇందులో వస్తాయన్నమాట. రిమోట్ ఛార్జింగ్ స్టేటస్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో వచ్చి మనకు IP67 రేటింగ్స్ అయితే ఉంటాయి. AIS 156 సర్టిఫైడ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే క్రాష్, ఫాల్ అండ్ యాంటీ థెఫ్ట్ అలారం ఇలాంటివన్నీ ఫీచర్స్ ఉంటాయి. డిస్క్ బ్రేక్స్ వస్తాయి మనకు. అలాగే 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. డిస్క్ బ్రేక్ అన్నీ ఉంటాయి ఇందులో. మనకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. OTA అప్డేట్స్ ఉంటాయి. అలాగే 0 to 40 కిలోమీటర్స్ని 4.2 సెకండ్స్లోనే ఇది అందుకుంటుందన్నమాట. బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 115 kg అంటే 115 kg అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు లో ఎండ్ అనమాట. మనకు 2.2 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి చూసుకుందాం. ఎందుకంటే ఇది మనకు 5.1 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. చాలా కాలంగా దీనికి ఒక మోడల్ వస్తుంది అని చెప్తూనే ఉన్నారు, కానీ రాలేదన్నమాట. మనకు ఇది దగ్గర 1 year ముందు నుంచే ఐక్యూబ్లో ఎస్టీ అనే మోడల్ రాబోతుందని వీళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ అది ఇన్ని రోజులకైతే కానీ రాలేదన్నమాట. ఎందుకంటే దీంట్లో వీళ్ళు ముందు ఒక 2 years ముందు వచ్చిన మోడలే అది ఐక్యూబ్ బేస్ మోడల్, అలాగే ఐక్యూబ్ ఎస్ లాంటివి మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. దీంట్లో ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఒక మోడల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ బ్యాటరీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది, దీని ఫీచర్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది రేంజ్ చూసుకుంటే మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం చూసుకుంటే 4.5 hours ఛార్జింగ్ టైం అయితే ఉంటుందన్నమాట. 0 to 80% ఇది ఫుల్ ఛార్జింగ్ కాదు. అలాగే ఇందులో వచ్చి 7 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు వచ్చే దాంట్లో మనకు ఐక్యూబ్ ఎస్లో 7 inches ఉన్నా కూడా డిస్ప్లే టచ్ స్క్రీన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు దీంట్లో టచ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓలాలో టచ్ ఉంది, ఇందులో టచ్ లేదనే ఒక మాట అయితే ఉండేది. ఇప్పుడు దీంట్లో కూడా టచ్ స్క్రీన్ అయితే తీసుకొచ్చారు. అందుకే నేను చెప్పేది, అన్ని మోడల్స్ని కూడా ఇది దాటేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉండే రేటు దీంట్లో విడా కానీ, బజాజ్ చేతక్ కానీ, ఓలా S1 Pro కానీ, ఏథర్ 450X కానీ ఇలాంటి మోడల్స్ అన్నింటినీ కూడా ఇది దాటుకొని సేల్స్ అవుతుంది అనేది నా ఒక అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇది హై ఎండ్. మనం ఇప్పుడు కాస్ట్ చూసుకుంటే మనకు 2 lakhs రూపీస్ కాస్ట్ అయితే ఇది ఉంది. అయినా కూడా దీన్ని లెక్క చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఓలాలో చూసుకుంటే ఓలా ఏథర్లో చూసుకుంటే మనకు దగ్గర ఓలా అయితే 1,45,000కే వస్తుంది. ఏథర్ చూసుకుంటే మనకు 2 lakhs వరకు వెళ్ళిపోతుంది అనమాట. 2 lakhs పెట్టి మనకు 100 కిలోమీటర్స్ 105 కిలోమీటర్స్ తీసుకునే బదులు 5.1 కిలోవాట్ బ్యాటరీతో వచ్చే ఐక్యూబ్ ఎస్టీ తీసుకోవడం బెస్ట్ కదా.
కాబట్టి నాకైతే ఇది ఒక బెస్ట్ థింగ్ అని అనిపిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే మనకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది, ప్లే పాస్ మ్యూజిక్ కంట్రోల్ అయితే వస్తుంది, ఇన్కమింగ్ కాల్ అలర్ట్ అయితే ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే 10x10 నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే మనకు మొబైల్ కనెక్టివిటీ లాంటి మొబైల్ యాప్ కనెక్టివిటీ లాంటివి కూడా ఫీచర్స్ ఇందులో వస్తాయి. 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే 0 to 40 కిలోమీటర్స్ని 4.5 సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది అనమాట. బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 130 kgs బాడీ వెయిట్ ఉంటుంది. సస్పెన్షన్ వచ్చి మనకు బ్యాక్ అయితే అడ్జస్టబుల్ వస్తుంది, ఫ్రంట్ టెలిస్కోపిక్ వస్తుంది అనమాట. హైడ్రాలిక్ అలాగే డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే 82 కిలోమీటర్ టాప్ స్పీడ్ వస్తుంది. 10 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 4.4 కిలోవాట్ మోటార్ పవర్ వస్తుంది. IP67 రేటింగ్ అయితే వస్తుంది. రీజన్ రేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. 33 Nm టార్క్ పవర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే రేటెడ్ వోల్ట్స్ చూసుకుంటే మనకు 52 volts రేటెడ్ వోల్ట్స్ అయితే వస్తుంది. అలాగే ఇది 90/90 12 inches టైర్స్తో వస్తుంది అనమాట. 950 watts ఛార్జర్తో అయితే వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, OTA అప్డేట్స్ లాంటివి దీంట్లో వస్తాయన్నమాట. ఇంక ఇందులో మనకు 4 కలర్స్ అయితే వస్తాయన్నమాట. 4 కలర్స్లో ఒకటి వచ్చి కాపర్ బ్రాంజ్ అయితే వస్తుంది, అలాగే కోరల్ శాండ్ గ్లాసీ అయితే ఒకటి వస్తుంది అనమాట, అలాగే టైటానియం గ్రే మ్యాట్ అయితే వస్తుంది, స్టార్లైట్ బ్లూ గ్లాసీ అయితే వస్తుంది అనమాట. ఇలాగా మోడల్స్ దీంట్లో కలర్స్ అయితే వస్తాయి. అన్ని కలర్స్ మ్యాట్ ఫినిష్తో వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది కలర్స్ చూడడానికి. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. iQube లో ST అనే మోడల్ 5.1 కిలోవాట్ తో బ్యాటరీతో, అలాగే 4.4 కిలోవాట్ పీక్ పవర్ తో అయితే వచ్చిందనమాట. మనకు ఓలాకి iQube కి డిఫరెన్స్ చూసుకుంటే మనకు పవర్ లోనే డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే 4.4 కిలోవాట్ పవర్ అయితే వస్తుంది, దాంట్లో వచ్చి మనకి 11 కిలోవాట్ మోటార్ పవర్ అయితే వస్తుంది అనమాట. ఇది రెండే మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. మిగతా అన్ని నాకు తెలిసి మనకు అన్ని మోడల్స్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే అన్ని మనకు 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్నాయి కాబట్టి 4, 3.7, 3 కిలోవాట్ ఇలాంటివి వస్తాయి. మనకు దీనికి సమకాలీనంగా ఉండే ఏథర్ కానీ, అలాగే మనకు ఓలా కానీ, ఇవన్నీ కూడా బజాజ్ చేతక్ కానీ, వీటన్నిటిని కూడా ఇది దాటుకొని వెళ్ళిపోతుంది అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదనమాట. ఒక బెస్ట్ వెహికల్ గా అయితే నిలబడిపోతుంది. ఆల్రెడీ iQube మంచి నేమ్ అయితే ఉంది, చాలా వరకు సేల్స్ కూడా బాగుంది వాళ్ళది. కాబట్టి ఇట్లా 5.1 కిలోవాట్ తో వచ్చింది. అదే కాస్ట్ చూసుకుంటే మనకు 1,90,000 అబో అయితే వెళ్ళిపోతుంది అనమాట. తక్కువ అంటే మనకు 2 lakhs అయితే అయిపోతుంది. 2 lakhs పెట్టినా కూడా మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇవన్నీ ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు హై ఎండ్ లో. అలాగే లో ఎండ్ లో మనకు 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. కానీ మనకు అన్ని దాంట్లో కూడా మనకు మోటార్ పవర్ 4.4 కిలోవాట్ వస్తుంది. కాబట్టి మనకు అన్ని ఓకే, రేంజ్ మాత్రం తగ్గుతుంది అంతవరకే. నార్మల్ గా ఇంటికాడ వాడుకునే వాళ్ళకి అట్లాంటి దానికైతే మనకు ఆ లో ఎండ్ వెహికల్ అయితే సరిపోతుంది. మనకు 94,000 అంటే 1 lakh లోపల అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీరు చూడండి, మీరు షోరూమ్కి వెళ్ళి కనుక్కోండి అది ఎలా ఉంది ఏమనేది, మొత్తం కనుక్కొని మీరు తీసుకోండి వెహికల్. iQube అయితే మంచి నేమ్ అయితే ఉంది, ప్రాబ్లం లేదు. సర్వీస్ పరంగా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంతవరకు సర్వీస్ గురించి ఏ బ్యాడ్ నేమ్ అయితే లేదనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.